హాయ్ అండి, హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. నేను మీ విజయలక్ష్మి. నేను ఈ బ్లౌజ్ని ఎలా డిజైన్ చేశానంటే, ఈ బ్లౌజ్ అంతా ఇగో ఇది మంచి ఇష్టమైన క్లాత్ అండి. ఇష్టమైన క్లాత్ నేను తీసుకొని స్టిచ్చింగ్ చేశాను. ఫుల్ హ్యాండ్స్ 2/4 పెట్టేసి బాగుంది. కానీ ఇక్కడ ఈ షోల్డర్ కుదరలేదండి. ఈ షోల్డర్ ఏమైందంటే, ఈ షోల్డర్ పడిపోవడం, ఈ డిజైన్స్ నెక్ ఎక్కువైపోయి ఈ షోల్డర్ పడిపోయింది. లెవెల్స్ పడిపోతే ఇంత కష్టపడి కుట్టిన ఈ బ్లౌజ్ను నేను పడేయడం ఇష్టం లేక, పక్కన పెట్టడం ఇష్టం లేక, ఇది ఒక క్లాత్ తీసుకొని ఇలా కుచ్చులు పెట్టుకొని నేను సెట్ చేసుకున్నానండి. క్యాజువల్గా నేను వాడుతూ ఉంటాను. ఈ డిజైన్ ఇదండి. ఈ శారీ మ్యాచ్ అయిపోయింది దీనికి. నేను ఎక్కడికి వెళ్తే నన్ను అడుగుతున్నారు, నువ్వు ఫంక్షన్స్కి వేసుకెళ్ళగలుగుతావా అంటున్నారు. నేను అంత కష్టపడి కుట్టుకున్న బ్లౌజ్ని ఫంక్షన్కి ఎందుకు వేసుకెళ్ళాను? తప్పకుండా వేసుకెళ్తాను. అందుకోసమని హాయ్ అండి, నాకు ఈ బ్లౌజ్కి కామెంట్ పెట్టండి. నాకు ఇలాంటి కుట్టుకోవడం అంటే ఇది ఆటోమేటిక్గా నేను చేసేది కాదండి. ఈ లెంత్లో కుదరకుండా పోయిందన్నమాట బ్లౌజ్. నేను అనుకున్నది వేరు. ఇంకా ఇంత మంచి క్లాత్, 200 పెట్టి క్లాత్ తీసుకున్నానండి. చక్కటి క్లాత్ ఇది. ఈ క్లాత్ ఏంటంటే ఈ క్లాత్ అసలు లైనింగ్ వేయకుండానే వేసుకుందాం అనుకున్నా. లైనింగ్, క్లాత్, ఈ లైస్ ఇవన్నీ వేసుకుని సెట్ చేసుకుంటే బ్లౌజ్ ఈ షోల్డర్ ఇక్కడ కుదరలేదండి. నచ్చలా. ఎలాగైనా దీని బ్లౌజ్ సెట్ చేసుకోవాలి కదా అనేసి నేను ఇలా మంచి ప్లాన్స్ చేసుకుంటానండి. 100 పెట్టి 500 పెట్టి బ్లౌజెస్ పడేయడం నాకు ఇష్టం లేదు. అసలే ఇంట్లో ఆడపిల్లలు మేము ముగ్గురం ఉన్నాం. వాళ్ళు బ్లౌజులు దొరకకపోయినా నాకు నేను బ్లౌజులు సెట్ చేసుకుంటానండి. హాయ్ అండి, ఈ బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. హాయ్, అందరికీ నమస్తే. యూట్యూబ్ ఛానల్స్ 1000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా, దీనికోసం ఒక వీడియో చేసుకోవాలని. 1000 మంది సబ్స్క్రైబర్స్ కావడం అనేది నాకు ఇష్టంగా ఉంది, చాలా బాగుంది. ఎందుకంటే నన్ను ఎవరు చూస్తారు వీడియోస్లో అనుకున్నాను. 1000 మంది, వావ్, వాట్ ఎవర్. ఆ 1000 మంది కోసం నేను ఎంతో కష్టపడ్డాను. ఇంతకుముందు కూడా చెప్పాను, చేయమన్నారు. అసలు వీడియో ఒక్కొక్కరిని అడిగాను, సబ్స్క్రైబ్ చేయరా ప్లీజ్ అంటే, మేము చేయమండి, మేము ఎందుకు చేస్తాం, మాకు ఉంది అన్నారు. లేదంటే మాకు వీడియోస్ వద్దు అన్నాడు, మా ఫోన్స్ పాడైపోయినాయి అన్నాడు. రకరకాలుగా అంటున్నారండి. రకరకాలుగా అంటే నేను అన్ని బాధలు పడుతూ 1000 మంది సబ్స్క్రైబర్స్ చేసుకున్నాను. అందరికి పేరు పేరున నేను నమస్కారం పెట్టాను. పేరునండి నా 1000 మంది సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి, చల్లగా ఉండాలి. నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఒక ఎగ్జామ్స్ గెలిచాను అందులో. నేను ఇంకా టీచింగ్, వంటలు, నాకున్న తెలివితేటలు అన్నీ, నా బట్టలు, నా డిజైన్స్ నేను చేసుకుంటానండి. నాకు వేసుకెళ్తాను, నా ఆఫీస్కి కూడా వేసుకెళ్తాను. నేను డ్యూటీకి వెళ్తాను, ఆఫీస్కి వేసుకెళ్తాను, ఫంక్షన్స్కి వేసుకెళ్తాను. చాలామంది మీరు కుట్టిన బ్లౌజులు అంటే నా చుట్టూ చూసేవాళ్ళు. ఏం పోయింది, కాకపోతే ఇక్కడ డిజైన్స్ మంచి మంచి ఫ్రాక్స్కి వస్తున్నాయి. ఇది చెడిపోయి షోల్డర్ ఇట్లా పడిపోవడం, ఇది నచ్చక దాన్ని ఏం చేయాలో అర్థం కాక ఇది పెట్టానండి. ఏదైనా డిజైన్ ఉంది అంటే కొంచెం కుదరకపోతే అలా చేసుకోవడం. మంచిగా హ్యాపీగా ఉంటే వదిలేస్తాను, ఏ డిజైన్ అయ్యాను హ్యాపీగా వేసుకుంటాను. నేనే కదా కర్మకర్త. 200 పెట్టి ఇది తీసుకోవడం, లైస్ తీసుకోవడం, లైనింగ్ తీసుకోవడం అన్ని వేస్ట్ అయిపోయి అక్కడ పడేసుకో. ఒక్క బ్లౌజ్ కూడా నేను పడేయను. మా ఫ్రెండ్స్ అందరు కూడా నాతో కుట్టేవాళ్ళు మెచ్చుకుంటారు. ఒక్క బ్లౌజ్ కూడా వేస్ట్గా పడేయను. ఏదో ఒకటి చేసి ఆ బ్లౌజ్ నేను అటాచ్ చేసుకుంటాను, వేసుకుంటాను. రోజుకొక బ్లౌజ్, రోజుకొక సారీ కంపల్సరీ చూపిస్తానండి. దీంట్లో కూడా పెట్టుకోవచ్చు అని యూట్యూబ్లో నిన్న ఒక షోలో విన్నాను. ఏంటంటే, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ బ్లౌజ్ ఈ రోజు మొదటిసారి అండి వేసుకోవడం దీన్ని. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాగానే ఉంది, నాకు నచ్చేసిందండి ఇలా ఉండడం. ఓకే, థ్యాంక్ యూ అండి.